దేశవ్యాప్తంగా 107 నగరాల్లో కాసేపట్లో నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు నీట్ రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు అధికారులు. హైదరాబాద్, వరంగల్లో మొత్తం 75 పరీక్ష కేంద్రాలున్నాయి. తెలంగాణలో 40,000 మంది నీట్ రాయనున్నారు. పెద్ద బటన్ చొక్కాలున్నా, బూట్లు వేసుకున్నా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేకపోయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. నీట్ పై పూర్తి సమాచారాన్ని వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, విద్యార్థులు చేరుకుంటున్నారా? పరీక్షా కేంద్రం నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు గాను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీటి పరీక్ష చాలా కఠినతరంగా ఉంది. నిబంధనలు, నియమాలన్నీ కూడా చాలా కఠినతరంగా ఉన్నాయని చెప్పవచ్చు. నేను ప్రస్తుతం జేఎస్ఎం పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాను, హనుమకొండలో. ఈసారి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కేవలం 500 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లాస్ రూమ్లో, ప్రతి రూమ్లో కూడా కేవలం 24 మంది మాత్రమే కూర్చునే అవకాశం కల్పించారు. ఒక వరంగల్, కరీంనగర్ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 3 ప్రధానంగా హైదరాబాద్లో దాదాపు 32 పరీక్షా కేంద్రాలు, అదేవిధంగా వరంగల్లో 16 పరీక్షా కేంద్రాలు, ఖమ్మంలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్లో 8,700 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాయబోతున్నారు. పరీక్ష సరిగ్గా 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. అయితే 10 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు గాను 2 స్లాట్లుగా విభజించారు. అంటే 7:30కి అంటే కొంతమంది విద్యార్థులను లోనికి ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత 8:30కి మరొక స్లాట్ అని, అంటే 7:30 స్లాట్, 8:30 స్లాట్, అంటే దాదాపు 2 లేదా 3 గంటల ముందు విద్యార్థులని లోనికి అనుమతిస్తున్నారు. లోనికి అనుమతించిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వారిని ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తున్నారు. ఈసారి మనం ప్రస్తుతం చూస్తున్నాం, ప్రతి సెంటర్ వద్ద చాలా కఠినతరమైన నిబంధనలు ఏర్పాటు చేశారు. పెన్ కానీ, పెన్సిల్ కానీ, రబ్బర్ కానీ వస్తువులు ఏవి కూడా పరీక్షా హాల్లోకి అనుమతించబోమని నీట్ ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇకపోతే డ్రెస్సింగ్ విధానంలో కూడా ఈసారి మౌలిక మార్పులు చేశారు. అంటే అబ్బాయిలు కుర్తా, పైజామా వేయాలి, ఫుల్ హ్యాండ్స్ చొక్కా ధరించకూడదని ఒక నిబంధన విధించారు. అమ్మాయిలు కూడా రంగురంగులు కానీ, కలర్స్ కానీ వేయకూడదని ఒక నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇలా డ్రెస్సింగ్లో కానీ, తర్వాత వాచ్ కానీ, తర్వాత పెన్నులు కానీ, పెన్సిల్ కానీ ఇవేమీ తీసుకుపోకూడదని కూడా చాలా స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. వీటితో పాటు అంటే నీట్ 2017 నిబంధనల ప్రకారం ఒక పోస్ట్ కార్డ్ సైజు, అంటే మామూలుగా పాస్పోర్ట్తో పాటు పోస్ట్ కార్డ్ సైజు ఫోటోను ముందే పేస్ట్ చేయాలి. ఆ తర్వాత లోనికి ఎంటర్ అయిన తర్వాత మరొక ఫోటోను కూడా లోనికి వెళ్ళి పేస్ట్ చేయాలి. అయితే అక్కడ కనుక ఫోటో కనుక పేస్ట్ చేయకుంటే అవి లోనికి యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇలా చాలామంది విద్యార్థులు ఫోటోలు మిస్ అయ్యారు. ఇలా ఫోటోలు మిస్ అయిన ఒక్కొక్క సెంటర్ నుంచి 150 నుంచి 200 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. నా మధ్య కొంతమంది ఇన్విజిలేటర్స్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి మామూలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఓవరాల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి సార్? సార్ ఓకే, అమ్మాయిలు కూడా పెద్ద బటన్స్ కానీ, తర్వాత పూసలో ఉన్న వస్తువులు కానీ, తర్వాత హై హీల్స్ కానీ వస్తే పరీక్షకు అనుమతించబోమని చాలా స్పష్టం చేశారు. పరీక్ష హాల్లో అభ్యర్థులకు పెన్నులు, ఇన్విజిలేటర్లు ఇస్తారని సిబిఎస్ఈ ఈ పాటికే తేల్చి చెప్పింది. గత ఏడాది నీట్లో
అవకతవకలు జరిగిన దృష్ట్యా ఈసారి నిబంధనలు కడతనం చేస్తున్నామని చెప్తున్నారు. మరి కాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతుంది. పరీక్ష ప్రారంభం కాబోయేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.